ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటనను నిరోధించేందుకు రూపొందించిన చట్టం. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రదేశాల్లో భిక్షాటన చేయడాన్ని ఆపడం, అలాగే భిక్షాటన చేసే వ్యక్తులకు పునరావాసం కల్పించడం. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ చట్టంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భిక్షాటనను నియంత్రించడం, భిక్షగాళ్లను గుర్తించి వారికి నివాసం, శిక్షణ, ఉపాధి కల్పించడం, అలాగే నేరం చేసిన భిక్షగాళ్లను విచారణ, శిక్ష విధించడం వంటివి 1977 చట్టంలో ఉన్నాయి. చట్టంలోని 6వ, 9వ విభాగాల్లో లెపర్ కుష్ఠరోగి, లెపర్ అసిలం కుష్ఠరోగ ఆశ్రమం, లూనాటిక్ పిచ్చివాడు వంటి పదాలు ఉన్నాయి. ఇవి వికలాంగులు, కుష్ఠరోగంతో బాధపడే వ్యక్తులపై వివక్ష చూపించే పదాలుగా పరిగణించారు. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వివక్షాత్మక పదాలను తొలగించడానికి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిశీలించి 1977 భిక్షాటన చట్టంలోని 6వ, 9వ సెక్షన్లను సవరించి వికలాంగులు, కుష్ఠరోగంతో బాధపడే వ్యక్తులపై వివక్ష చూపించే పదాలను తీసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజా సవరణ తీసుకొచ్చింది. చట్టం ప్రకారం ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే పోలీసులు వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచవచ్చు. మొదటిసారి పట్టుబడిన వారికి పునరావాస కేంద్రంలో 1 నుండి 3 సంవత్సరాల వరకు ఉండవచ్చు. రెండోసారి లేదా మళ్లీ భిక్షాటన చేస్తే 3 నుంచి 10 సంవత్సరాల వరకు నిర్బంధం విధించవచ్చు. ఈ చట్టం అమలు బాధ్యత పోలీసు అధికారులు, మ్యాజిస్ట్రేట్లకి ఉంటుంది. వారు భిక్షాటన చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి సరైన సహాయం లేదా పునరావాసం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. తాజాగా విడుదల చేసిన జీవో భిక్షాటనను నేరంగా ప్రకటించడం లేదు. అందులో కొన్ని పదాలను మార్పు చేసింది. లెపర్ అసిలం అనే పదం ఇప్పుడు అసిలం ఆఫ్ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై లెపరసీగా మారింది. లూనాటిక్ అసిలం అనే పదం ఇప్పుడు అసిలం ఫర్ పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్గా మారింది. భిక్షాటన పదే పదే చేస్తున్న వాళ్లను పోలీసులు నిర్బంధించవచ్చని 1977లో వచ్చిన చట్టమే చెబుతోంది.